హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పకోడీ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఈ పకోడీ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, కరివేపాకును అయితే చిటపట్లాడించుకున్న తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. దీవి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గడానికి అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని దగ్గరికి అయితే మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్క బాగా మగ్గించుకోవడం వల్ల కర్రీ గ్రేవీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవైతే ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే నేను ఈ కర్రీకి అయితే పకోడీలు అయితే వేసాను కదా, ఆ పకోడీల ప్రిపరేషన్ అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ రోజే ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేశానండి. అదైతే ఈరోజు అయితే లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను కూడా వేసేసుకొని ఈ ముక్కలకు పట్టించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా అయితే వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కర్రీ. ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పకోడీతో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముక్కల్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే తగినంత కారాన్ని అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే వేస్తున్నాను. వేసుకుని అయితే ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకుని ఆయిల్కి పైకి తేలేటప్పుడు అయితే దీనిలో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పకోడీలను కూడా దీనిలో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను కదా. పకోడీలు కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఈ పకోడీలను అయితే పక్కకైతే తీసాను. ఇప్పుడైతే ఇది కొంచెం మరిగేటప్పుడు అయితే పకోడీలను అయితే దీనిలో అయితే వేస్తాను. ఇప్పుడు మరుగుతుంది కదా, పకోడీలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే ఈ కర్రీని అయితే దగ్గరికి ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే దగ్గరికి అయితే ఉడికిపోయింది చూడండి. ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీరని అయితే దీనిలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా చేశానో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.